ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే నూతన ఆలోచనలు, కొత్త విధానంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, శక్తి ఉత్సాహం అధికంగా ఉండడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, స్నేహ సంబంధాలని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయడం, అధిక విశ్వాసంతో, అధిక ఆత్మవిశ్వాసంతో, కొత్త ఉత్సాహంతో, కొత్త నిర్ణయాలతో, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు, వృత్తిపరమైన అభివృద్ధి అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి, పరాక్రమం పెరుగుతాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, మిత్రుల కొరకు, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, దగ్గర ప్రయాణాలకి అవకాశం, కొత్త ఆలోచనలు చేయడం, పరాక్రమవంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో, కుటుంబ అంశాలలో, వీలైనంతవరకు భూ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా ఆర్థిక అంశాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణలకు అవకాశం లేకుండా ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మిత్రులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, ఆలోచనలలో, ఆర్థిక అంశాలలో అపార్థాలకు అవకాశం లేకుండా, ఘర్షణలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలి. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా నాయకత్వ లక్షణాలు, అధికమైన కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, దాంతోపాటుగా నెట్వర్క్ పెంపొందించుకోవడం, దూర ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో మంచిగా చర్చలు చేయడం, అదేవిధంగా కొత్త కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకునే ప్రయత్నాలు లాంటివి చేయడం, వ్యక్తిగత అభివృద్ధి, కొత్త నిర్ణయాలు, అధిక ఉత్సాహం, చురుకుదనం పెరగడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ అధిక ఉద్వేగాలని, ఘర్షణల్ని నియంత్రించుకుంటూ మానసిక ప్రశాంతత మీద దృష్టి కేటాయిస్తూ మీరు మంచి నిర్ణయాలకి ఎక్కువ శాతం అవకాశం ఇస్తూ ఆర్థికపరమైన అభివృద్ధి విషయంలో దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.